హలో గైస్ వెల్కమ్. 6 నవంబర్ 2025 ఆ రోజు వీడియో పెట్టాను. ఆ తర్వాత ఈరోజు పెడుతున్నా. ఇంత గ్యాప్ ఎందుకంటే జస్ట్ బిజీ అంతే. 'రాజా సాబ్' మూవీ చూడటం జరిగింది. దీనికి హీరో 'ప్రభాస్', డైరెక్టర్ 'మారుతి'. 'మారుతి' పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా సూపర్ అనిపిస్తది. ఇలాంటి కాన్సెప్ట్ 'మారుతి' రాసాడా, తీసాడా అంటే షాక్ అయ్యా నేను. ఎందుకంటే లవ్ స్టోరీసు, కామెడీ థ్రిల్లర్స్ తీసే 'మారుతి' 'రాజా సాబ్' లాంటి మైండ్ బ్లోయింగ్, మైండ్‌తో యుద్ధం చేసే సినిమా తీయటం గ్రేట్ అనిపించింది. కానీ ఈ సినిమా నాకు వావ్! సూపర్ అనేలా నచ్చలేదు. చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడితే 'ప్రభాస్' లుక్సు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. డైలాగ్ డెలివరీ కొంచెం భారంగా చెప్పినా అక్కడక్కడ కొంత కామెడీ సెట్ అయింది. 'ప్రభాస్' వాళ్ళ నాన్నమ్ముంటది. ఈ క్యారెక్టర్ కూడా పాజిటివే. వాళ్ళిద్దరి మధ్య సీన్స్ చాలా బావున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. హాస్పిటల్‌లో 'ప్రభాస్' యాక్టింగ్ సూపర్ అనిపించింది. తాతగా చేసిన 'సంజయ్ దత్' రోల్ చాలా బాగుంది. తన బ్యాక్ స్టోరీ అదంతా బాగుంది. 'అరుంధతి'లో 'పశుపతి' గుర్తొస్తాడు ఈ క్యారెక్టర్‌ని చూస్తుంటే. ఒక సినిమా చూస్తున్నప్పుడు వేరే సినిమాలో క్యారెక్టర్ గుర్తు వచ్చాడంటే, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ గోవిందా అని అర్థం. తమన్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ సూపర్‌గా ఇచ్చాడు. బీజీఎం బాగుంది కానీ అక్కడక్కడ నాయిస్ ఉంది. నాయిస్ అంటే గలబా అని అర్థం. నాయిస్ అంటే గలబా అని అర్థం. సినిమాలో అన్నిటికన్నా హైలైట్ లాస్ట్ 30 మినిట్స్ సూపర్‌గా ఉంది. డైరెక్టర్ మారుతి ఇలాంటి సినిమాలు తీయడం ఫస్ట్ మెచ్చుకోవాలి. నచ్చని విషయాలేంటంటే కామెడీ అక్కడక్కడ నచ్చలేదు. 'సప్తగిరి' కామెడీకి చిరాకొచ్చింది. అంటే ఇప్పుడు నవ్వాలా? ఏడవాలా? అనే ఫీలింగొచ్చింది. లవ్ స్టోరీ నచ్చలేదు. హీరోయిన్స్ దండగనిపించింది. సాంగ్స్ కోసమే ఏదో ఉండాలి గాబట్టి ఉన్నారు అంతే. 'నిధి అగర్వాల్' కనిపించిన ప్రతిసారి బోర్ కొట్టింది. హీరోయిన్‌లు వాళ్ళతో సోది ఇదంతా నచ్చలేదు. ట్రైలర్‌లో చూపించిన జోకర్ గెటప్ 'ప్రభాస్‌కి' చాలా బాగా సెట్ అయింది. బట్ సినిమాలో అంతగా సీన్స్ లేవు. లాస్ట్‌లో దిష్టి బొమ్మని పెట్టినట్టు అలా చూపిస్తారు. వెరీ డిసప్పాయింటెడ్ ఆ టైంలో. అవన్నీ పార్ట్ 2 'రాజా సాబ్' సర్కస్‌లో చూపిస్తారంట. నాకు తెలిసి ఇది పార్ట్ 2 రాదు. ఎందుకంటే పండక్కి ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఫ్యామిలీసు ఈ సినిమా చూసి తల గీరుకుంటున్నారు. ఎందుకంటే ఇది అందరికీ అర్థం కాదు. అర్థం చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఏం పని పాట లేకుండా నోరు తెరుచుకొని సినిమా చూసే వాళ్ళకి ఈ సినిమా అర్థమవుతుంది. బట్ నోట్లోకి ఈగలు పోకుండా చూసుకుంటే మంచిది. పర్ఫార్మెన్స్ వైస్ 'ప్రభాస్' చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు ఓకే ఓకే. వీఎఫ్ఎక్స్ బాగున్నాయి. 'ప్రభాస్' మొహం బాడీ డూప్‌కి బాగా సెట్ చేశారు. కాకపోతే కనిపిచ్చేస్తా ఉంటది డూప్ అని. సో, ఇంతే అండి 'రాజాసాబ్' గురించి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.